అమరావతి రాజధాని ప్రాంతంలో సాయంత్రం జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ రథయాత్రకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఈ రథయాత్రలో పాల్గొననున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజల అనంతరం రథయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 7 కిలోమీటర్లు ఈ రథయాత్ర ఉంటుందని, 15,000 మంది వరకు భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారని, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న విలాస్ ప్రభుతో సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతి ప్రాంతంలో భారీ జగన్నాథుని రథయాత్రకి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తని అనే చెప్పొచ్చు. ఏదైతే తాడేపల్లిలోని గోకుల క్షేత్రంకి సంబంధించి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మనతో పాటు విలాస్ ప్రభు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి రాజధాని ప్రాంతంలో మొదటిసారి రథయాత్ర, జగన్నాథుని రథయాత్ర, అదే ప్రజా రాజధాని, దేవతల రాజధాని అమరావతిలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ రథయాత్ర ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుంది మీకు? హరే కృష్ణ గోకుల క్షేత్రం నుంచి ఈ మొట్టమొదటిసారిగా అమరావతిలో శ్రీ శ్రీ జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామయ్య రథయాత్ర ప్రారంభించబోతున్నాము. అంగరంగ వైభవంగా భగవంతునికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ ఆల్ పూర్తయ్యాయి. అయితే శాస్త్రంలో చెప్పినట్టు భగవంతుని వీక్షణ ఎక్కడ ఉంటుందో అక్కడ అన్ని సుశ్యామలంగా వెలుస్తాయని చెప్తున్నది శాస్త్ర ప్రకారం. ఈరోజు జ్యేష్ఠ మాసం రోజు ఆ జగన్నాథుడు పూరిలో భగవంతుడు స్వయంగా అందరికీ దర్శనమిస్తాడు. అదేవిధంగా మన అమరావతిలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా మొట్టమొదటిసారిగా ఆ నిత్య పూజ చేసే ఆ జగన్నాథుడు ఆ గోకుల క్షేత్రం నుంచి స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రజలందరికీ దర్శనమిచ్చి శాస్త్రంలో చెప్పినట్టు ఆ యొక్క గోపికలు ఆ కృష్ణుని బృందావనానికి తీసుకువెళ్తున్నట్టు భక్తులందరూ కూడా వారి హృదయాల్లోకి ఆ భగవంతుని రమ్మని పిలుస్తూ ఈరోజు శ్రీ శ్రీ జగన్నాథ్ రథయాత్రకు విచ్చేస్తున్న మన అవర్ గౌరవనీయులైన హానరబుల్ అవర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ప్రథమ పూజతో ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా చైర్మన్ అక్షయ పాత్ర, శ్రీ శ్రీ మధు పండిత్ దాస్ గారు మరియు ఎంతోమంది స్వామీజీలు ఈ రథయాత్ర సందర్భంగా అండ్ కల్చరల్ యాక్టివిటీస్, హరినామ సంకీర్తన మధ్యలో ప్రసాదాలు, అన్నప్రసాదాలు అన్నీ అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ రథయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి జరగబోతుంది? ఎండింగ్లో సభ కూడా జరగబోతుందని తెలుస్తుంది. ఎలాంటి సభ అంటే ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? రాజధాని 29 గ్రామాల రైతులకు సంబంధించి కావచ్చు, 33,000 ఎకరాలు రాజధానికి కూడా ఇచ్చిన సందర్భం ఉంది. ఈ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? సో మాకు చాలా సంతోషంగా ఉంది. గత ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ నుంచి 29 రాజధానిలో ఉన్న 29 ఊర్లు మన భక్తులు వెళ్ళి ప్రతిరోజు ఆ రథాన్ని తిప్పి ఈ యొక్క రాజధానిలో జరగబోతున్న రథయాత్రను చెప్పినప్పుడు అందరూ చాలా అద్భుతంగా స్పందించారు, చాలా ఆనందపడ్డారు. సో అయితే ఈ యొక్క రథము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మొదలయ్యి టువర్డ్స్ రాయపుడి మనం కడుతున్న మన కన్స్ట్రక్షన్ అవుతున్న మెయిన్ క్యాపిటల్ సిటీ సైడు బయలుదేరుతుంది. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర మనకు ఒక పెద్ద గ్రౌండ్ అరేంజ్ చేసింది గవర్నమెంట్. అక్కడ అందరికీ అన్నదానము అండ్ సభ అంటే భగవంతుని వీక్షణ వల్ల ఏమి మనకు జరుగుతాయి, భగవంతుని దర్శనం అనేది ఎంతకు గొప్పది అనేది మన స్వామీజీలు వారు వివరించబోతున్నారు. అమరావతిలో భగవంతుడు ఈ విధంగా అఫ్కోర్స్ అడుగుపెట్టడం వల్ల, ఆయన వీక్షించడం వల్ల ఈ యొక్క డెవలప్మెంట్ని మనకు చాలా అంటే ఏ ఆటంకాలు రాకుండా మన అమరావతిని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ముఖ్యంగా జగన్నాథుని రథయాత్ర చూడాలంటే అందరికీ సాధ్యం కాని పరిస్థితి. అంటే జగన్నాథ్ వేల మంది, లక్షల మంది భక్తులు అక్కడికి వెళ్ళి రథయాత్ర ఒక్కసారి పాల్గొంటే పుణ్యధన్యం అన్నట్టు చూస్తుంది. ఇలాంటి రథయాత్ర మన అమరావతిలో ప్రజలకి ఏం చెప్తారు మీరు? ఎలాంటి అంటే భక్తి భావాలు ఉన్న ప్రజలందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొనాలని మీరు పిలుపునిస్తారు? అవును, జగన్నాథపురిలో ఇసుకేస్తే కూడా రాలనంత మంది భక్తులు మీకు కనిపిస్తారు. మనము ఇప్పుడు టీవీలో చూస్తే ఇది రథేచ వామనం దృష్ట పునర్జన్మన విద్యతే. ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆ రథంలో చూస్తే వారికి పునర్జన్మ ఉండదు అని శాస్త్రం చెప్తుంది. అందుకే జగన్నాథపురిలో లక్షల కోట్ల మంది రథయాత్ర అటెండ్ అవుతారు, తెలిసిందే విషయము. అదేవిధంగా అందరము అక్కడికి వెళ్ళి అటెండ్ కాలేము కాబట్టి అదేవిధంగా అదే పరిమాణంలో కాకపోయినా మనకు తోచినంత మనము ఇక్కడ ఈ యొక్క రథయాత్ర కండక్ట్ చేసి
వచ్చి ప్రజలందరినీ ఆ భగవంతుని ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శనము అందరికీ ఇవ్వాలని మనం ఇక్కడ అదే ఆల్మోస్ట్ ఆల్ ఆ గ్రాండ్లో చేయాలని కోరుకుంటున్నాము. జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి ఆ భగవంతుని దర్శనం చేయడానికి మేము విన్న ప్రకారము భక్తులందరూ చాలా అత్యధిక సంఖ్యలో రాగలిగిపోతున్నారని, కనీసం ఒక 10,000 నుంచి 20,000 మంది మన భక్తులు ఇక్కడ దర్శనం వచ్చి రథాన్ని లాగబోతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చివరిగా వచ్చే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అటు వాటర్ ప్యాకెట్లు కావచ్చు, భోజనాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు ఎలా చేశారు? సో భక్తులందరికీ అందరికీ నీరు సదుపాయం అనేది జరగడం జరిగింది. అదే కాకుండా వచ్చిన వారికి ఎండ కొట్టకుండా షామియాలు ఇవన్నీ అరేంజ్ చేశారు. అదే కొద్దిగా స్నాక్స్ ప్రసాదము అందరికీ ఇవ్వడం జరుగుతుంది. రథం వెళ్ళేటప్పుడు కూడా చక్కెర పొంగలి, కేసరు ప్రసాదం ఇవ్వగలుగుతుంది. అదే తర్వాత రథం రీచ్ అయిన తర్వాత కంప్లీట్ అన్న ప్రసాదాన్ని అరేంజ్ చేయబడింది. ఇది భారీ ఏర్పాట్లు అయితే జగన్నాథుని రథయాత్రకు సంబంధించి చేస్తున్నారు. మరోవైపు ఏదైతే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటపాలెం నుంచి కూడా సిఆర్డిఏ ఆఫీస్ వరకు కూడా ఈ రథయాత్ర సాగుతుంది. సాగినంతసేపు కూడా ఈ రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల ప్రజలకి ఇప్పటికే ఏదైతే గోకుల క్షేత్రంకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రజలు కూడా ఈ రథయాత్రలో పాల్గొనే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం కనపడుతుంది.